హలో ఎవరీవన్. ముందు వీడియోస్లో మనం ఆల్రెడీ బ్యాగ్ ఆఫ్ వర్డ్స్ అండ్ ఇంకా టీఎఫ్ ఐడిఎఫ్ కాన్సెప్ట్ గురించి చూసాము. బేసికలీ బ్యాగ్ ఆఫ్ వర్డ్స్ ఆర్ టీఎఫ్ ఐడిఎఫ్లో మనం ఏం చేయాలనుకుంటున్నామంటే మన దగ్గర ఉన్న టెక్స్ట్ని న్యూమరికల్ వెక్టర్కి కన్వర్ట్ చేయాలని ట్రై చేస్తున్నాం. ఆర్ మన దగ్గర ఉన్న సెంటెన్స్ని న్యూమరికల్ వెక్టర్గా కన్వర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. అండ్ ఎప్పుడైనా సరే మన టెక్స్ట్ని న్యూమరికల్ వెక్టర్ కన్వర్ట్ చేసేటప్పుడు మనకి టూ థింగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఒకటి వచ్చేసి మీనింగ్ని క్యాప్చర్ చేయడం అండ్ రెండోది వచ్చేసి కంటెక్స్ట్ని క్యాప్చర్ చేయడం. మీరు కేర్ఫుల్గా బ్యాగ్ ఆఫ్ వర్డ్స్ ఆర్ టీఎఫ్ఐడి వీడియో కనుక చూసుంటే అక్కడ మనం ఏదర్ మీనింగ్ని సరిగ్గా క్యాప్చర్ చేయలేకపోతున్నాం, వెరస్ కాంటెక్స్ట్ని కూడా సరిగ్గా క్యాప్చర్ చేయలేకపోతున్నాం. టు సమ్ ఎక్స్టెంట్ కాంటెక్స్ట్ అయితే యూనిగ్రామ్స్, బైగ్రామ్స్, ట్రైగ్రామ్స్ వాటితో క్యాప్చర్ చేయగలుగుతున్నాం, బట్ అది కూడా అంత పర్ఫెక్ట్గా ఏం కాదు. ఓకే, మీకు ఈ రెండు అనేవి టెక్స్ట్లో చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ రెండు చేయడానికి మనం ఇంకో టెక్నిక్తో అయితే రావాలి, అదే వర్డ్ ఎంబెడింగ్ టెక్నిక్స్. ఓకే, వన్ ఆఫ్ ద ఫేమస్ వర్డ్ ఎంబెడింగ్ టెక్నిక్ వచ్చేసి వర్డ్ టు వెక్. ఈ వర్డ్ టు వెక్ అనేది మనం టూ వేస్లో వర్డ్ని వెక్టర్గా మార్చవచ్చు. ఒకటి వచ్చేసి కంటిన్యూస్ బ్యాగ్ ఆఫ్ వర్డ్స్, వేరే సెకండ్ వచ్చేసి స్కిప్ గ్రామ్స్. ఇవి టూ వేస్ ఆఫ్ మేకింగ్ సమ్ వర్డ్ టు ఎంబెడింగ్ వెక్టర్ అనమాట. బేసికలీ వర్డ్ ఎంబెడింగ్ అంటే ఏంటంటే మీ దగ్గర ఉన్న వర్డ్ని మనం ఒక ఫిక్స్డ్ సైజ్ న్యూమరికల్ వెక్టర్గా మార్చుతాం అనమాట. సింప్లీ అదే మన ఎంబెడింగ్ వెక్టర్. లెట్స్ సే మన వొకాబులరీలో n వర్డ్స్ ఉన్నాయనుకోండి, ప్రతి వర్డ్కి ఒక ఫిక్స్డ్ సైజ్. లెట్స్ సే మనం ఫిక్స్డ్ సైజ్ ఏమనుకున్నామంటే 100 అనుకున్నాం అనుకోండి, అప్పుడు W1కి ఒక 100 సైజ్డ్ వెక్టర్ వస్తుంది, అండ్ సిమిలర్లీ W2కి కూడా ఒక 100 సైజ్డ్ వెక్టర్ వస్తుంది, అండ్ సిమిలర్లీ WNకి కూడా ఒక 100 సైజ్డ్ వెక్టర్ వస్తుంది అనమాట. సో ఈ విధంగా మన దగ్గర ఉన్న వర్డ్స్ అన్నిటికీ ఒక ఫిక్స్డ్ సైజ్ న్యూమరికల్ వెక్టర్ని తయారైతే దాన్నే మనం సింపుల్గా వర్డ్ ఎంబెడింగ్ అనొచ్చు. అండ్ ఈ వర్డ్ ఎంబెడింగ్ బేసికలీ మనం ఎలాగా రావాలని ఎక్స్పెక్ట్ చేస్తామంటే, ఫర్ సపోజ్ W1 అండ్ ఇంకా W2 తలకు మీనింగ్ సేమ్ ఉన్నదనుకోండి, అప్పుడు డిస్టెన్స్ బిట్వీన్ ఈ వెక్టర్ అండ్ ఈ వెక్టర్ క్యాలిక్యులేట్ చేస్తే మీకు యాజ్ మినిమల్ యాజ్ పాసిబుల్ ఉండాలన్నమాట. ఓకే, చాలా తక్కువ వాల్యూ ఉండాలి వీటి రెండింటి మధ్య డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేస్తే. అండ్ సిమిలర్లీ W1 ఇంకా W2 అనేవి చాలా డిస్సిమిలర్గా ఉన్నాయనుకోండి, అప్పుడు వాటి రెండింటి మధ్య డిస్టెన్స్ అనేది చాలా ఎక్కువ ఉండాలన్నమాట. సో ఇది మనం ఈ ఎంబెడింగ్స్ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది. ఈ ఎంబెడింగ్స్ అలా రావాలంటే మనం బేసికలీ టూ టెక్నిక్స్ యూస్ చేయొచ్చు. ఫస్ట్ వచ్చేసి కంటిన్యూస్ బ్యాగ్ ఆఫ్ వర్డ్స్ అండ్ సెకండ్ వచ్చేసి స్కిప్ గ్రామ్స్. సో ఈ పర్టికులర్ వీడియోలో మనం కంటిన్యూస్ బ్యాగ్ ఆఫ్ వర్డ్స్లో ఏం చేస్తాం అనేది అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. బేసికలీ కంటిన్యూస్ బ్యాగ్ ఆఫ్ వర్డ్స్లో మనం కంటెక్స్ట్ వర్డ్స్ తీసుకుంటాము ఇన్పుట్గా, అండ్ అవుట్పుట్గా మనం ఏదైతే మిస్సింగ్ ఉంటుందో ఆ వర్డ్ని ఎక్స్పెక్ట్ చేస్తాం అన్నమాట. ఇది సింపుల్ కంటిన్యూస్ బ్యాగ్ ఆఫ్ వర్డ్స్. దీన్ని ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. లైక్ లెట్స్ సే ఎగ్జాంపుల్ సెంటెన్స్ వచ్చేసి ద క్యాట్ సాట్ ఆన్ ద మ్యాట్. ఓకే, సో ఈ సెంటెన్స్ మీరు మేబీ ఆన్లైన్ బ్లాగ్స్లో కూడా చూస్తూ ఉంటారు. బేసికలీ ఇలాంటి సెంటెన్స్ ఉండేటప్పుడు మనం కంటిన్యూస్ బ్యాగ్ ఆఫ్ వర్డ్స్లో అన్నిటికీ ఒక ఫిక్స్డ్ సైజ్డ్ ఎంబెడింగ్ వెక్టర్స్ రావాలంటే ఏం చేస్తామంటే, ఈ సెంటెన్స్ని ఒక డేటా పాయింట్ అనొచ్చు. ఈ డేటా పాయింట్ని మనం మల్టిపుల్ డేటా పాయింట్స్గా డివైడ్ చేస్తాం అనమాట. అది ఎలా చేస్తామంటే, లైక్ లెట్స్ సే ఫస్ట్ డేటా పాయింట్ వచ్చేసి క్యాట్ సాట్ ఆన్ ద మ్యాట్. ఇవి మన ఇన్పుట్ వర్డ్స్ ఫస్ట్ డేటా పాయింట్కి, అండ్ అవుట్పుట్ వర్డ్ వచ్చేసి ద, ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ వర్డ్ అనేది మిస్ అవుతుంది. అండ్ సిమిలర్లీ సెకండ్ టైం మన ఇన్పుట్ డేటా వచ్చేసి ద సాట్ ఆన్ ద మ్యాట్, అప్పుడు అవుట్పుట్ వర్డ్ వచ్చేసి క్యాట్ అనమాట. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే, ఫస్ట్ టైం నేను దాన్ని మాస్క్ చేశాను, అండ్ సెకండ్ టైం ఏం చేశానంటే ఇది ఉంచి తర్వాత క్యాట్ని మాస్క్ చేశాను. నెక్స్ట్ టైం క్యాట్ నుంచి సాట్ని మాస్క్ చేస్తాను అనమాట. ఇలాగా ఒక పర్టికులర్ వర్డ్ మన సెంటెన్స్లో మాస్క్ చేసి మనం డేటా పాయింట్స్ని అయితే జనరేట్ చేయొచ్చు అనమాట. సో ఈ కంటిన్యూస్ బ్యాగ్ ఆఫ్ వర్డ్స్కి ఇదొక డేటా పాయింట్ అండ్ ఇదొక డేటా పాయింట్, అలా మల్టిపుల్ డేటా పాయింట్స్ ఒక సెంటెన్స్ నుంచి తయారు చేయొచ్చు. అది ఎలా చేస్తున్నాము, బేసికలీ ర్యాండమ్గా వర్డ్స్ని మాస్క్ చేసి తయారు చేయొచ్చు అనమాట. ఇలా మాస్క్ చేసి తయారు చేసినప్పుడు మనకి ఏవైతే మాస్క్ చేయకుండా ఉంచుతామో అవి మన ఇన్పుట్స్,
అండ్ ఏ వర్డ్ అయితే మనం మార్క్స్ చేసేస్తామో అది మన అవుట్పుట్ అనమాట. ఇలాగ మన డేటా సెట్ అయితే ఉంటుంది కంటిన్యూస్ బ్యాగ్ ఆఫ్ వర్డ్స్కి. అండ్ దీన్ని ఎలా ట్రైన్ చేస్తామంటే ఒక సింపుల్ వన్ లేయర్డ్ న్యూరల్ నెట్వర్క్ యూస్ చేసి ట్రైన్ చేస్తాం అనమాట. ఫస్ట్ లేయర్లో మనకి బేసికలీ x1, x2, x3 సోన్ అలాగే ఎన్ని వాల్యూస్ ఉంటాయంటే టోటల్ n వాల్యూస్ ఉంటాయి. వేర్ n వచ్చేసి మన వొకాబులరీ సైజ్. ఇది మన ఫస్ట్ లేయర్ ఆర్ ఇన్పుట్ లేయర్. వెరాస్ ఎంబెడింగ్ లేయర్ వచ్చేసి ఎన్ని నెంబర్ ఆఫ్ న్యూరాన్స్ ఉంటాయంటే టోటల్ 100 నెంబర్ ఆఫ్ న్యూరాన్స్ ఉంటాయి. ఓకే, ఇది మన హిడెన్ లేయర్లో. అండ్ ఎందుకు 100 అని పెడుతున్నామంటే ఇక్కడ మన ఎంబెడింగ్ వెక్టర్ సైజ్ వచ్చేసి మనం 100 ఇవ్వాలనుకుంటున్నాం. అదే మీరు ఎంబెడింగ్ వెక్టర్ని 200 సైజ్డ్ వెక్టర్గా చేయాలనుకుంటున్నారు అనుకోండి, అంటే ఇక్కడ మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, మనం వర్డ్ని ఒక ఫిక్స్డ్ సైజ్ వెక్టర్గా మార్చాలనుకుంటున్నాం. మీరు ఈ ఫిక్స్డ్ సైజ్ అనేది మీరే ఫిక్స్ అవ్వాలి. సో లెట్స్ సే మీరు 100గా ఫిక్స్ అయ్యారు అనుకోండి, అప్పుడు మీరు ఈ హిడెన్ లేయర్లో జస్ట్ 100 నోట్స్ మాత్రమే ఉంచుతారు. అదే 200గా ఫిక్స్ అయ్యారు అనుకోండి, అప్పుడు ఈ హిడెన్ లేయర్ మీరు 200 నోట్స్ పెడతారనమాట. ఇలా అయితే మన ఇన్పుట్ లేయర్ అండ్ ఇంకా హిడెన్ లేయర్ కనిపిస్తాయి. వేరే అవుట్పుట్ లేయర్ వచ్చేసి జస్ట్ సేమ్ యాజ్ దీస్ అనమాట. అంటే వొకాబులరీలో ఎన్ని వర్డ్స్ ఉంటాయి అన్ని నెంబర్ ఆఫ్ అవుట్పుట్ న్యూరాన్స్ ఉంటాయి. అంటే టోటల్ n వర్డ్స్ మన వొకాబులరీలో ఉన్నాయి అనుకుంటున్నాం కాబట్టి మన అవుట్పుట్లో కూడా n న్యూరాన్స్ అయితే ఉంటాయి. సో ఇది మన అవుట్పుట్ లేయర్. అండ్ ఫైనల్లీ ఈ అవుట్పుట్ లేయర్ మీద మనం సాఫ్ట్ మ్యాథ్స్ అప్లై చేస్తాం అన్నమాట. ఓకే, సాఫ్ట్ మ్యాథ్స్ ఏం చేస్తుంది, బేసికలీ ప్రాబిలిటీ స్కోర్స్ ఇచ్చింది. ఇది ప్రాబిలిటీ ఆఫ్ వర్డ్ 1, ఇది ప్రాబిలిటీ ఆఫ్ వర్డ్ 2, ఇది ప్రాబిలిటీ ఆఫ్ వర్డ్ 3 అండ్ సిమిలర్లీ ఇది ప్రాబిలిటీ ఆఫ్ వర్డ్ n. ఇప్పుడు మనకి బేసికల్గా ఈ నెట్వర్క్ ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. లెట్స్ సే మీరు క్యాట్ సాట్ ఆన్ ద మ్యాట్ ఇవ్వాలని అనుకుంటున్నారు. ఇది ఇన్పుట్గా ఇవ్వాలనుకుంటే అప్పుడు ఏం చేస్తామంటే ఇది లెట్స్ సే ఫస్ట్ x1 అనేది కరస్పాండింగ్ టు క్యాట్ అనుకోండి, అప్పుడు x1 ప్లేస్లో మనం 1 పంపిస్తాం. అండ్ x3 అనేది కరస్పాండింగ్ టు సాట్ అనుకుందాం, అప్పుడు x3 ప్లేస్లో 1 పంపిస్తాం. అండ్ xn అనేది కరస్పాండింగ్ టు మ్యాటర్ అనుకుంటే అప్పుడు xn ప్లేస్లో 1 పంపిస్తాం అనమాట. అలాగా ఈ వర్డ్స్ వొకాబులరీలో ఎక్కడెక్కడ ఉంటాయో ఆ పర్టికులర్ ప్లేసెస్లో మనం 1 పెడతాము అండ్ రిమైనింగ్ అన్ని జీరోస్ పెడతాం అనమాట. సో అలాగా మన ఇన్పుట్లో ఉన్న వర్డ్స్కి మాత్రమే 1s పెట్టి మిగతావన్నీ జీరోస్ పెడతాం అనమాట. పెట్టి ఈ పర్టికులర్ న్యూరల్ నెట్వర్క్కి మనం పాస్ చేస్తాం. ఇలాగా ఈ న్యూరల్ నెట్వర్క్ అనేది ఫుల్లీ కనెక్టెడ్ ఉంటుంది. అండ్ సిమిలర్లీ వీటి మధ్య కూడా కనెక్షన్స్ ఉంటాయి. ఇక్కడ మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే x1 అనేది మన హిడెన్ లేయర్లో టోటల్ 100 న్యూరాన్స్కి కనెక్ట్ అవుతుంది కాబట్టి టోటల్ ఈ x1 టు హిడెన్ లేయర్ ఎన్ని కనెక్షన్స్ ఉంటాయి, 100 కనెక్షన్స్ ఉంటాయి. ఓకే, అండ్ సిమిలర్లీ x2 టు హిడెన్ లేయర్ కూడా టోటల్ 100 కనెక్షన్స్ ఉంటాయి. ఎందుకంటే x2 అనేది ఈ హిడెన్ లేయర్లో ఫస్ట్ న్యూరాన్ కనెక్ట్ అయింది, అండ్ సిమిలర్లీ సెకండ్ న్యూరాన్ కనెక్ట్ అయింది, థర్డ్ న్యూరాన్ కనెక్ట్ అయింది, అలాగే 200 న్యూరాన్ కూడా కనెక్ట్ అయింది. సారీ, ఇక్కడ 100 కాదు 200 ఉంటాయి, ఎందుకంటే మనం ఎంబెడింగ్ సైజ్ 200 అనుకుంటున్నాం కాబట్టి. ఇలాగ మన హిడెన్ లేయర్లో ఎన్ని నోట్స్ పెడితే అన్ని నెంబర్ ఆఫ్ కనెక్షన్స్ ఈచ్ వర్డ్ నుంచి పాస్ అవుతాయి అనమాట. అంటే x1 నుంచి 200 కనెక్షన్స్ వస్తాయి, అండ్ x2 నుంచి 200 కనెక్షన్స్ వస్తాయి, x3 నుంచి 200 కనెక్షన్స్ వస్తాయి, అండ్ సిమిలర్లీ xn నుంచి 200 కనెక్షన్స్ వస్తాయి. ఈ 200 కనెక్షన్స్ నథింగ్ బట్ వెయిట్స్ అనమాట. ఈ కనెక్షన్స్ మీద మనకి ఏముంటాయి, వెయిట్స్ ఉంటాయి. అండ్ ఈ వెయిట్సే మన ఎంబెడింగ్ వెక్టర్లో ఉంటాయి అన్నమాట. దీన్ని మీరు ఇలా న్యూరల్ నెట్వర్క్గా అయినా అర్థం చేసుకోవచ్చు, లేదా మీకు ఇనీషియల్గా ఒక మ్యాట్రిక్స్ ఉందనుకోవచ్చు. మ్యాట్రిక్స్ అనేది ఇనీషియల్గా ర్యాండమ్గా ఇనిషియలైజ్ అయింది, అండ్ ఆ మ్యాట్రిక్స్ ఇలా ఉంటుంది, వర్డ్ 1, వర్డ్ 2, వర్డ్ 3, వర్డ్ n అనమాట. అండ్ మనం 200 డైమెన్షన్స్కి వర్డ్స్ని మనం ఎంబెడ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ టోటల్ 200 వాల్యూస్ ఉంటాయి అన్నమాట. అంటే ప్రతి వర్డ్కి మనకి 200 వాల్యూస్ ఉంటాయి. అండ్ ఇవి బేసిక్గా ర్యాండమ్లీ ఇనిషియలైజ్డ్ వెయిట్స్ అనమాట. ఎయిదర్ ఇలాగ మ్యాట్రిక్స్గా అయినా మీరు అర్థం చేసుకోవచ్చు, లేదా దీన్నే ఈ మ్యాట్రిక్స్ని మీరు ఇలాగ న్యూరల్ నెట్వర్క్ కూడా చూసి అర్థం చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఈ పర్టికులర్ దీనిలో ఈ x1 నుంచి ఈ ఫస్ట్ న్యూరాన్ కనెక్ట్ అయ్యే వెయిట్ ఇక్కడ ఉంటుంది అనమాట. ఓకే, సో 10 ఆర్ 00 అనుకోవచ్చు దీన్ని. సిమిలర్లీ ఇది 01, ఇది 02. సో ఇలా అయితే మీకు వర్డ్ 0కి దాని కరస్పాండింగ్ ఎంబెడింగ్ వెక్టర్ అయితే ఇదనమాట. అండ్ సిమిలర్లీ వర్డ్ 1కి కరస్పాండింగ్ ఎంబెడింగ్ వెక్టర్ వచ్చేసి ఇది, అండ్ వర్డ్ nకి కరస్పాండింగ్ ఎంబెడింగ్ వెక్టర్ వచ్చేసి దాని కరస్పాండింగ్ రో అనమాట. సో ఇవి దాని కరస్పాండింగ్ ఎంబెడింగ్ వెక్టర్స్
సో మీరు ఏమవుతుంది అని జనరల్‌గా అర్థం చేసుకోవచ్చు అంటే లైక్ లెట్స్ సే ఈ X1, X3, Xn ఉన్నాయనుకోండి ఆర్ ఫర్ అండర్‌స్టాండింగ్ క్యాట్, సాట్, ఆన్, ద, మ్యాట్ అనేవి మనం ఇన్‌పుట్‌లో పాస్ చేస్తున్నాం అనుకోండి. వీటి తాలూకా ఇనిషియల్లీ ఎంబెడెడ్ రాండమ్ వెక్టర్స్ అనేవి యావరేజ్ అవుతాయి. సో, ఈ పర్టిక్యులర్ నోడ్‌లో మీకు యావరేజ్ అవుతున్నాయి అనుకోవచ్చు. అండ్ ఈ యావరేజ్ అయిన వాల్యూస్ అనేవి మనకి నెక్స్ట్ లేయర్‌కి వెళ్తాయన్నమాట. సో, ఇలాగా యావరేజ్ అయిన వాల్యూస్ అన్ని నెక్స్ట్ లేయర్‌కెళ్ళి సమ్‌హౌ సాఫ్ట్‌మాక్స్ అనేది అవుట్‌పుట్ ప్రొడ్యూస్ చేసిద్ది. అండ్ ఆ అవుట్‌పుట్ అనేది మీకు ఇనీషియల్లీ లైక్ డైరెక్ట్‌గా క్యాట్‌కి ఇక్కడ మనం ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం? దా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం. సో, డైరెక్ట్‌గా దా అనే వర్డ్‌కి సో, లెట్స్ సే వర్డ్ 2 అనేది దా అనుకుందాం. సో, దీనికి సంథింగ్ లైక్ 0.9 ఇచ్చి మిగతావన్నీ వెరీ స్మాల్ వాల్యూస్ ఉండేటట్టు మనం ఎక్స్‌పెక్ట్ చేస్తాం. కానీ ఇనీషియల్‌గా ఫస్ట్ ఇటరేషన్‌లోనే మీకు ఈ 0.9 రాకపోవచ్చు. లైక్ సంథింగ్ లైక్ ఇది 0.2 ఇచ్చి మిగతావన్నీ కలిపితే 0.8 ఉండొచ్చు. కానీ బ్యాక్ ప్రాపగేషన్‌లో మనం ట్రైనింగ్ చేసే ద్వారా ఈ కంటిన్యూయస్ బ్యాగ్ ఆఫ్ వర్డ్స్ అనేది మొత్తం అన్ని వర్డ్స్ తాలూకా కాంటెక్స్ట్ అండ్ ఇంకా సమ్‌హౌ మీనింగ్ కూడా క్యాప్చర్ చేయగలదనమాట. ఎందుకంటే మనం ఇక్కడ ఏం చేస్తున్నాం సింపుల్‌గా బ్యాక్ ప్రాపగేషన్ చేస్తున్నాం. అండ్ బ్యాక్ ప్రాపగేషన్‌కి అర్థం చేసుకునే ఎబిలిటీ ఉంటది కాబట్టి సమ్‌హౌ ఇక్కడ మనం ఈ కాంటెక్స్ట్ వర్డ్స్ అన్ని పాస్ చేసి ఇలాగ అవుట్‌పుట్ జనరేట్ చేయడం ద్వారా మల్టిపుల్ టైమ్స్ ట్రైనింగ్ చేయడం ద్వారా మోడల్ అనేది బోత్ కంటెక్స్ట్ అండ్ ఇంకా మీనింగ్ అనేది అయితే క్యాప్చర్ చేయగలదనమాట. ఇది వన్ వే ఆఫ్ డూయింగ్ వర్డ్ ఎంబెడింగ్. ఈ వర్డ్ ఎంబెడింగ్ టెక్నిక్‌ని మనం ఏమంటామంటే బేసికల్లీ కంటిన్యూయస్ బ్యాగ్ ఆఫ్ వర్డ్స్. కంటిన్యూయస్ బ్యాగ్ ఆఫ్ వర్డ్స్ అనేది ఇన్ జనరల్ ఎప్పుడు యూజ్ అవుతదంటే మీకు చాలా పెద్ద లార్జ్ డేటా సెట్ ఉన్నప్పుడు తక్కువ టైంలో వర్డ్ ఎంబెడింగ్ చేయాలనుకుంటే మీకు మెయిన్‌లీ కంటిన్యూయస్ బ్యాగ్ ఆఫ్ వర్డ్స్ అనేది అయితే యూజ్ అవుతది. ఇక్కడ మీరు ఈ కంటిన్యూయస్ బ్యాగ్ ఆఫ్ వర్డ్స్ ఏం చేస్తుంది అనేది ఇంట్యూటివ్‌లీ అండర్‌స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేస్తే అదేం చేస్తుందంటే మీకు చిన్నప్పుడు ఎగ్జామ్స్ అవి పెట్టుంటారు కదా! ఇంగ్లీష్ ఎగ్జామ్స్ అవి. ఆ ఇంగ్లీష్ ఎగ్జామ్స్‌లో ఏముంటాయి? లైక్ లెట్స్ సే వర్డ్ 1, వర్డ్ 2, వర్డ్ 3 అలాగుండి మీకు ఒక బ్లాంక్ ఉండి సంథింగ్ లైక్ వర్డ్ 4 ఆర్ వర్డ్ 5 ఉంటాయి. సో, బేస్డ్ ఆన్ ఈ వర్డ్స్ కంటెక్స్ట్ మీరు ఈ పర్టిక్యులర్ ప్లేస్‌లో, ఈ పర్టిక్యులర్ బ్లాంక్ ప్లేస్‌లో ఏ వర్డ్ అనేది పర్ఫెక్ట్‌గా ఉండిద్ది అనేది మీరు రాయమంటారు. సో, ఇలా రాయడం ద్వారా మీకేమవుతదంటే, మీరు మల్టిపుల్ సెంటెన్స్ చూస్తా ఉంటారు. అండ్ సమ్‌టైమ్స్ ఇది తప్పుగా రాస్తుంటారు. సమ్‌టైమ్స్ ఇది కరెక్ట్‌గా రాస్తుంటారు. ఇలాగ చేయడం వల్ల మల్టిపుల్ టైమ్స్ చేయడం వల్ల మీకు మీరే ఇంగ్లీష్ సెంటెన్స్‌లో తాలూకు స్ట్రక్చర్‌ని అండ్ ఇంకా వాటి తాలూకు మీనింగ్‌ని అనేది క్లియర్‌గా అర్థం చేసుకోగలరనమాట. సిమిలర్‌లీ ఇక్కడ కూడా ఆల్‌మోస్ట్ అదే కాన్సెప్ట్ అప్లై అవుతది. ఇక్కడ మనం మోడల్‌కి ఫిల్లింగ్ ద బ్లాంక్స్ ఫిల్ చేయమని ఇస్తున్నాము. అండ్ ఎప్పుడైతే తప్పు చేస్తదో దాన్ని మళ్ళా బ్యాక్ ప్రాపగేషన్ చేసి కరెక్ట్ చేయడానికి ట్రై చేస్తాం అనమాట. ఇలాగ మల్టిపుల్ డేటా పాయింట్స్ విత్ డిఫరెంట్ ప్లేసెస్‌లో బ్లాంక్స్ ఇవ్వడం వల్ల మోడల్ అనేది చాలా బాగా దీన్ని అర్థం చేసుకొని లాస్ట్‌కి మనకి బోత్ కంటెక్స్ట్ అండ్ ఇంకా మీనింగ్‌కి తగ్గట్టు వెక్టర్స్‌ని అయితే తయారు చేస్తుందనమాట. ఓకే. మీకు ఇది క్లియర్‌గా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ కంటిన్యూయస్ బ్యాగ్ ఆఫ్ వర్డ్స్ అనే కాన్సెప్ట్. నెక్స్ట్ వీడియోలో మనం స్కిప్ గ్రామ్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థాంక్ యూ ఎవ్రీవన్. బై బై.